దేవుడు ఎల్లప్పుడూ యోబు లాంటి విశ్వాసం మనకు కావాలండి. యోబు గురించి చెప్పండి అంటే అందరు చెప్తారు. యోబు గురించి చెప్పని వాళ్ళు నాకు తెలిసి ఎవ్వరు. యోబు గురించి ఒక 2 ముక్కలు చెప్పండి అంటే అందరు చెప్తారు. కానీ యోబు లాంటి విశ్వాసం ఎంతమందిలో ఉందండి మనకి. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయన నామానికే మహిమ కలిగి. అలాంటి విశ్వాసం ఉందా? లేదంటే చిన్నది రాగానే కదిలిపోతున్నామా? ఈ రోజున బలమైన విశ్వాసం దేవుడు మనందరిలో నింపును గాక. ఆఖరి మాటలు చేద్దాం. 9-10. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోవుదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. చాలండి. మనుషులను గూర్చి దావీదు ఈ యొక్క వచనాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులు ఎలాంటి వారు? ఎందుకండి మనుషుల మీద మీరు నమ్మకం అందరు ఇటు చూస్తారా? దయచేసి ఎవరు డిస్టర్బ్ అవుతుంది. మనుషుల మీద నమ్మకం ఉంచొద్దు. ఎందుకు మీరు మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటూ ఉన్నారు? దావీదు అంటూ ఉన్నాడు, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, నా ప్రాణము దేవుని నమ్ముకొని ఉన్నది. ఎందుకు మనుషుల మీద నమ్మకం ఉంచుతారు? మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఊపిరి లాంటి వారు, తేలిక అసలు వెయిటే లేదనమాట అలాంటి మనుషులు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ శేషు గారు చనిపోయారు పక్కన, మన ఇంటి పక్కన. సండే అనుకుంటా, మంగళవారం ఆయన చనిపోయారు. ఆదివారం పాస్టర్ గారు నేను పేరుకి వెళ్ళి వస్తున్నాం. ఆయన కరెక్ట్గా అక్కడ కూర్చొని ఉన్నారు, కింద కూర్చొని మమ్మల్ని చూస్తున్నారు. ఇలా చూస్తూ నేనేమో నవ్వుతున్నా ఆయనను చూసి. ఆయన చూసి నవ్వాలా వద్దా అని నవ్వుతూ ఇట్లా అంటున్నాడు, ఇలా అంటున్నారు. అదే మాట నా మనసులో అలా పోయింది. ఆయన నవ్వు, ఆయన కింద కూర్చోవటం, మేములో అక్కడి నుంచి లోపలికి వెళ్ళే వరకు కూడా మమ్మల్ని ఇద్దరిని చూస్తున్నారు. అది నా మనసులో ప్రింట్ అయిపోయింది. సోమవారం ఒక్కటి గడిచింది. మంగళవారం మేమేదో పనుండి బయటికి వెళ్ళి వచ్చేలోపు ఇక్కడ అంతా హడావిడిగా ఉంది. ఏంటి అంటే చనిపోయారు ఆయన శేషు గారు. ఒక్కసారి నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఏమైందంటే ఏం అవ్వలేదు అన్నారంటే అప్పటికి ఆయనకి స్ట్రోక్ అని తెలియలేదేమో.